సో ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ డేట్ కోసం ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో మనకైతే ప్రతి ఒక్క టీం రిటైన్ అండ్ రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ కోసం అంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరి కన్ను వచ్చేసి మనకైతే ఏ ప్లేయర్ ఎవరు రిటైన్ చేసుకున్నారు అండ్ ఏ టీం ఎవరిని రిలీజ్ చేసింది అనే దాని గురించి అయితే కాబట్టి సో ఈ రోజు వీడియోలో ఏంటంటే సో మనకైతే ఆ రిలీజ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సో మనకైతే ఆక్షన్ డేట్ తర్వాత నా ముందా అనేది మీకైతే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. కాబట్టి సో మీరైతే వీడియో అంతా ఎండ్ చూడండి. సో వీడియో నచ్చినట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. సో ముందుగా వచ్చేసి మనకైతే పీకేఎల్ సీజన్ 11 రిటెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకైతే రిటెన్షన్ వచ్చేసి సో మనకైతే ఆక్షన్ పైన అయితే బేస్ కావడం జరుగుతుంది. సో మనకైతే మినీ ఆక్షన్ ఆర్ మనకి మెగా ఆక్షన్ కనుక చూసుకుంటే మాత్రం సో ఈసారి వచ్చేసి మనకైతే మెగా ఆక్షన్ జరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. సో ఒకవేళ కనుక మెగా ఆక్షన్ కనుక జరిగితే మాత్రం సో కేవలం ఒక టీం వచ్చేసి సో ఒకరిని అయితే రిటైన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకైతే ఇక మినీ ఆక్షన్ కనుక చూసుకుంటే మాత్రం సో ఆక్షన్ కన్నా సో మనకైతే 4 ప్లేయర్స్ ఆర్ మనకైతే 5 మాక్సిమం ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే రిటెన్షన్ లిస్ట్ అనౌన్స్ చేస్తారా ఆర్ మనకైతే ఆక్షన్ డేట్ అనౌన్స్ చేస్తారా అని మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి మనకైతే ప్రతి సీజన్ అయితే జరుగుతుంది. సో ఆక్షన్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత సో ప్రతి ఒక్క టీమ్స్ వచ్చేసి సో వాళ్ళ రిటైన్ అండ్ రిలీజ్ లిస్ట్ వచ్చేసి ఆఫ్టర్ 1 వీక్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో మనకైతే ఈసారి కనుక చూసుకుంటే మాత్రం సో ఇంకా ఆక్షన్ డేట్ అయితే రాలేదు. కానీ సో మనకైతే చాలా మంది అయితే అడుగుతున్నారు సో మనకైతే ఇంకా రిలీజ్ అండ్ మనకైతే రిటైన్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని. సో ఆల్రెడీ మీరు అయితే చూసి ఉంటారు. సో మనకైతే పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ డేట్ గురించి మీకైతే చాలా క్లారిటీగా అయితే మనకైతే రీసెంట్ వీడియోలో చెప్పాను. కాబట్టి సో ఆ వీడియోని అయితే ఇంకెవరైనా చూడకపోతే మాత్రం సో కింద డిస్క్రిప్షన్ అండ్ మనకైతే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేశాను. సో వెంటనే వెళ్ళి చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే రిటెన్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి సో మనకైతే పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ డేట్ వచ్చేసి మనకైతే అనౌన్స్ అయిన తర్వాత సో మనకైతే విత్ ఇన్ 3 or 4 days తర్వాత అయితే ప్రతి ఒక్క టీమ్స్ యొక్క రిటైన్ అండ్ రిలీజ్ లిస్ట్ అయితే అనౌన్స్ కావడం జరుగుతుంది. సో అది కూడా అఫీషియల్గా నేను చెప్పుకోవచ్చు. సో మనకైతే ఎలా అంటే సో మనకైతే రిటెన్షన్ లిస్ట్ వచ్చేసి సో ఆల్రెడీ మనకైతే మషాల్ స్పోర్ట్స్కి అయితే సో ప్రతి ఒక్క టీమ్స్ రిటైన్ అండ్ రిలీజ్ లిస్ట్ అయితే సబ్మిట్ చేసిన తర్వాత సో వాళ్ళు వచ్చేసి ఆక్షన్ డేట్ తర్వాత సో మనకైతే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఫైనల్లీ మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని నేను అయితే అనుకున్నాను. సో అది కూడా సో మనకైతే పీకేఎల్ సీజన్ 11 ఆల్ టీమ్స్ రిటైన్ అండ్ రిలీజ్ లిస్ట్ ప్లేయర్ పైన. సో మీకైతే మీకేమైనా డౌట్ ఉంటే మాత్రం సో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.